ఈ నెల 14న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా పవర్‌ఫుల్ అమావాస్య అండి. అందుకే ఈ రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. అయితే నార్మల్‌గా ఈ అమావాస్య ఏంటంటే గనక మంగళవారంతో కూడి వస్తుంది కదా! ఈ రోజున కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారాన్ని ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క పిల్లల మీద అంటే నార్మల్‌గా కొడుకులు ఉన్న ఇంటికి కావచ్చు, కొడుకులు ఉన్న వారికి ఏంటంటే నరదిష్టి విపరీతంగా ఉంటుందని ఇదందరికీ తెలిసిందే కదండీ! అయితే మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి అమావాస్య ఈసారి కొంచెం పవర్ఫుల్గా వస్తుందండి. మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మీరు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం గిన చేసుకుంటే మీ పిల్లల పైన ఉండే చెడంతా కూడా పోతుంది. మీరు ఇక్కడ ఇది కూడా అనొచ్చు, కొడుకులకు అంత అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, కూతుర్లకు కూడా చెయ్యకూడదంటే కూతుర్లు కొడుకులు ఈ జనరేషన్లో అందరూ సమానమండి. కాకపోతే ఏంటంటే కనుక కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు. అలానే కాకుండా చాలా వరకు కూడా కొడుకు పుట్టాడంటే పొంగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వంశం పెరగాలంటే కొడుకు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా అంటే శాస్త్రాల ప్రకారం కూడా కొడుకులు ఉన్న ఇంటికి దిష్టి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే గనక కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి పోవాలన్నా సరేనండి, మీరు అంటే ఆ దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. అయితే ఈ రోజున నియమాలు తప్పక పాటించాలన్నమాట. అమావాస్య అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి అమావాస్య మనకు ఉపయోగపడుతుంది. అమావాస్య రోజున భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి, అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే కనుక దాని బారిన మనం పడకుండా, ఆ దుష్టశక్తుల చెడు ప్రభావాల బారిన మనం పడకుండా మనని మనం రక్షించుకోవచ్చు. అలానే కాకుండా మన మీద ఉండే కొంచెం నెగిటివిటీ కావచ్చు, మన మీద ఉండే కొన్ని అంటే ఇలా చెడు ప్రయోగాలు మనం అంటే గిట్టని వారు చేస్తూ ఉంటారు కదా, వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలపైన కూడా ఏదైనా సరే దిష్టి ప్రభావం ఉన్న పిల్లలకి ఏదైనా గాలి సోకినా, పిల్లలు కొంచెం ఏంటంటే కనుక మానం చేస్తున్నా, ఇలా వాళ్ళ ఎదుగుదలలో ప్రతిసారి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనం బయటపడటానికి అమావాస్య అయితే మనకు అనుకూలిస్తుంది. కాబట్టి మీరు అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టండి. చాలామంది కూడా వాకిట్లో ముగ్గు పెట్టుకోరు, కానీ అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఉదయం పూట ఈ పరిహారం చేస్తే ఫలితం అయితే రాదండి. అంటే ఉదయం పూట కాకుండా సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల సమయము 6:30 తర్వాత ఏంటంటే పరిహారం అయితే చేయండి. ఇది రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి మీ పిల్లలకి ఏంటంటే కనుక ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, మీకు కొడుకులు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఏంటంటే పరిహారం అయితే తప్పక చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలామంది కూడా చేస్తారండి. అంటే కొంత లక్షల్లో కూడా చేసేసి పిల్లలపైన ఉండే చెడు ప్రభావం, నెగిటివిటీ ఉంటూ ఉంటుంది. కొంతమంది మన ఇరుగువారు, పొరుగువారు, మన బంధువర్గులు కూడా ఏంటంటే కనుక మీకేంటి, మీకు మగపిల్లలు ఉన్నారు, మీరు చాలా ఎదుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, మీ కొడుకు బాగా సంపాదిస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే మనకు దిష్టి పెడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కనుక పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది, పిల్లలపైన చెడు ప్రభావం అనేది పడుతుంది. అలానే నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది, దిష్టి కూడా తాకుతూ ఉంటుంది. దాని బారిన పడిపోయి కూడా పిల్లలు ఏంటంటే కనుక క్షీణించిపోతూ ఉంటారు. ఇంకా చాలా వరకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే కదండి, మనం ఏంటంటే అనుభవిస్తున్నాం కాబట్టి మనందరికీ తెలిసే ఉంటుంది. కావున మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా జరగకుండా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ పిల్లలకు ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఏంటంటే కనుక పరిహారం చేయండి. అయితే సాయంత్రమే ఎందుకండి, ఉదయం పూట చేస్తే సరిపోతుంది కదంటే, మనకైతే పరిహార శాస్త్రంలో అయితే సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే మీరు 5:30 దాటిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయం పడుతుంది కదండి, ఆ సమయాలలో ఏంటంటే కొంచెం పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అమావాస్యకు. అందుకే ఆ సమయంలో చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట. మిగతా సమయాల్లో ఉండదా అంటే అమావాస్య రోజు ఘడియలు ఉంటాయి, అమృత ఘడియలు ఉంటాయి, అలానే కాకుండా చాలా శక్తివంతమైన ఘడియలు ఉంటాయి, సమయం కూడా చాలా పవర్ ఉంటుంది. కానీ సాయంత్రం ఉండే సమయం ఇంకా మనకు ఎక్కడ ఉండదన్నమాట. ఆ సమయాలలో ఏంటంటే కనుక పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి అండి, అంతే అక్కడ ఏంటంటే కనుక ఆ సమయానికి తగ్గట్టుగా మనకు పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అయితే మీరు తప్పక పాటించండి. ఇది చేసినట్టు ఎవరికి ఏం చెప్పకండి. మీ పిల్లలు బాగుండాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలి. పిల్లలపై నుంచి చెడు ప్రభావాలు పోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మనకు మంచిదనమాట, మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అయితే మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అయితే చేయండి. ఏం చేయండి అంటే సాయంత్రం మనం అన్నం వండుకుంటాం కదా,
చక్కగా అన్నంలో నుంచి 3 ముద్దల అన్నం తీసుకోండి. లేదంటే మేము వండుకోమండి సాయంత్రం అంటే కొంతమంది ఉదయాన్నే వండుకుంటారు, అదే తింటారు. కొంతమంది సాయంత్రం అన్నం వండడం అనేది జరగదు కదా. అయితే మీరేం చేయండి అంటే ఒక గుప్పెడు బియ్యం పోసి ఇలా 3 ముద్దల అన్నాన్ని చుట్టండి. 3 ముద్దలు అంటే కనుక ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమ ముద్ద, ఒకటి పసుపు ముద్ద, ఒకటి తెల్లన్నం ముద్ద అలాగే ఉంచండి. ఏమి లేదండి, వేడివేడి అన్నం తీసుకుని చేతితో ముద్ద చుట్టి దానిపైన కుంకుమ పోసేసి ఒకసారి మళ్ళీ చుట్టండి, అది ఎరుపు ముద్ద అయిపోతుంది. అలానే పసుపు పోసి ముద్ద చుట్టండి, అది పసుపు ముద్ద అవుతుంది. తెలుపు అలాగే ఉంచండి. దానికి తోడు మీరు ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డు తీసుకోండి, అందులో వచ్చేసి కొంచెం అంత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పు కూడా తీసుకోండి. అంటే గల్లులు ఉప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది 1 స్పూన్ తీసుకోండి, టీ స్పూన్ తీసుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా మీరు ఏంటంటే కనుక ప్లేట్లో పెట్టుకొని చక్కగా పిల్లల్ని నించోబెట్టి ఇంకా దిష్టి తీయండి. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు దిష్టి తీస్తూ ఉంటారండి, వాళ్లకు అంటే వచ్చినట్టుగా. కొంతమందికి ఏంటంటే దిష్టి తీయడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఇదంతా కూడా కవర్లో పెట్టుకోండి. ఈ 3 ముద్దల అన్నము, అందులో ఏంటంటే కనుక కోడిగుడ్డు, అలానే కాకుండా గల్లులుప్పు పెట్టి ఆ కవర్ని చేతిలో ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా మీరు 11 సార్లు తిప్పి పిల్లల పైన ఉండే నెగిటివిటీ చెడంతా కూడా పోవాలని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కోడిగుడ్డు పగలకుండా పెట్టేసి వచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పిల్లల్లో చక్కగా ఎదుగుదల ఉంటుందన్నమాట. మన పిల్లలు కొంచెం పెద్ద పిల్లలైనా సరే చేయొచ్చు, ఇది ఏం కాదనమాట. అయితే మన పిల్లలు సంపాదిస్తున్నారనుకోండి, కొంతమంది చూసి ఓర్వలేకపోతారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మన పిల్లలు బాగుండటం కొంతమందికి నచ్చదు. నిజం చెప్పాలంటే కనుక ఎప్పుడు మన పిల్లల మీద ఏంటంటే కనుక సంపాదించుకుంటున్నారని ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా మన పిల్లలు బాగుండి మంచిగా అన్నం తింటూ తిరుగుతూ ఇలా ఉంటే కొంతమంది చూడలేకపోతూ ఉంటారు కదా. కొంతమందికి ఏంటంటే చాలా బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ పిల్లలు బాగుంటే పర్వాలేదు, కానీ వేరే వాళ్ళ పిల్లలు బాగుంటే మాత్రం చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ చెడు ప్రభావం, కను దిష్టి, నరదిష్టి, దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అంటే పిల్లల పరంగా చక్కగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే పగలగొట్టకుండా పెట్టేసి వచ్చేయండి. ఇంకా అనంతరం మా పిల్లలకి ఏంటంటే కనుక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోమని చెప్పండి, సరిపోతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితం అయితే వస్తుంది, కానీ ఖచ్చితంగా చెయ్యండి. మంగళామావాస్య పడుతుంది కావున ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారండి, అందుకే పాటించండి. ఇంకా ఆ తర్వాత మీరు అనుకోవచ్చు కేవలం మగపిల్లలకే చెప్పారు కదా, మరి ఆడపిల్లలకు కూడా దిష్టి కొడుతుంది, ఇదంతా కూడా జరుగుతుంది. మాకు కూడా పెద్దవారికి కూడా దిష్టి తాకుతుంది కదండి, నరదిష్టి అనేది ఉంటుంది, దిష్టి తాకుతుంది. మనం కొంచెం సంపాదించుకుని ఎదుగుతున్నా కానీ ఇరుగు పొరుగు వాళ్ళు చూసి ఓర్వలేకపోతారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు, ఎలాగైనా సరే తొక్కేయాలని చూస్తూ ఉంటారు కదా. అలాంటి బారిన పడకుండా ఎవరైనా ఇప్పుడు చెప్పే ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చేయొచ్చు. అయితే చాలా మంది అనుకుంటారు కోడిగుడ్డే కదా, కోడిగుడ్డు వల్ల ఏం జరుగుతుంది, కోడిగుడ్డు వల్ల ఎలాంటి ఫలితం రాదనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే కనుక కోడిగుడ్డు అండి చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, అది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది, పరిహార పరంగా అంతకు మించి ఫలితాన్ని ఇస్తుందండి. మీరు ఎప్పుడైనా సరేనండి బాగా తలనొప్పి లేసి ఎక్కువగా దిష్టి తాకి బాధపడుతున్నారనుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో ఒక కోడిగుడ్డుని తీసుకుని దాని మీద ఇంటూ మార్కు వేసి తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఇంటి బయట అంటే మీ ఇంటికి కొంచెం దూరంగా పెట్టి రండి. వితిన్ సెకండ్స్లో ఫలితం రాకపోతే అడగండి. అంత పర్ఫెక్ట్గా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. చాలామంది కూడా చెబితే అంటే నమ్మరు, కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు, కోడిగుడ్డుతో ఏంటి పరిహారం అనుకుంటారు. కానీ ఇవి మన పూర్వీకులు పాటించినవండి, మనకు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి ఈ పరిహారాలు. అయితే మనకు మంత్రశాస్త్రంలో ఏంటంటే కోడిగుడ్డు ప్రస్తావన ఉంటుందన్నమాట. అంటే కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు, అది జరుగుతుందన్నమాట. ఇప్పటికి కూడా కొంతమందికి మన పెద్దవారికి తెలుసుంటుంది. పెద్దవారు ఏంటంటే కనుక మన ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు కాబట్టి కోడిగుడ్డు పరిహారం అని చెయ్యండి. ఇది దిష్టిని పోగొట్టడానికి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని తొలగించడానికి మన మీద ఏదైనా గాలి సోకుతుంది కదా, అంటే గాలి ఇలాంటివి మనకు తాకుతూ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీరు కోడిగుడ్డు తీసుకొని మాత్రమే చేయకండి, దాని మీద బ్లాక్ పెన్నుతో కానీ లేదంటే స్కెచ్ మార్క్స్ ఉంటాయి కదా, బ్లాక్ బొగ్గు, ఐబ్రో పెన్సిల్ ఇలా ఏది ఉంటే అదేంటంటే కనుక దానితో ఇంటూ మార్క్ అనేది వెయ్యండి. అలా వేసేసి తల చుట్టూ 7 సార్లు ఎడమ చేతిలో పట్టుకొని తిప్పండి. ఇంట్లో చేయటం ఒకవేళ కుదరదంటే బయటికి వెళ్ళి మరి ఏంటంటే కనుక చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని వచ్చేయండి, సరిపోతుంది. కానీ పగలగొట్టకండి, పగలగొడితే మాత్రం ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక ఇది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు 100% ఫలితం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఇది చేసిన తర్వాత ఏంటంటే బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, ఇలా తొందరగా ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఇంకా మీరు ఈ పరిహారం అయితే చేసుకోండి.
చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఏదైనా పని అనుకుంటే జరగదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు మీద మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పనిని ఏంటంటే కనుక రాయండి. అలా రాసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని ఏంటంటే ఆ పని జరగాలని రాసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసి ఏంటంటే పగలగొట్టకుండా రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ పెట్టేసి రండి. ఆ విధంగా కూడా ఫలితం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కోడిగుడ్డు మీద రాయాలన్నమాట అండి. రాస్తేనే జరుగుతుంది, రాయకపోతే జరగదు. ఇది కూడా మీరు తెలుసుకుంది. అంటే రాయకుండా తీసుకెళ్ళి అక్కడే పెట్టేసి ఇంకా వచ్చేస్తూ ఉంటారు. అలా చేయకండి. కోడిగుడ్డు మాత్రం పగలకూడదు. మీరు రాసిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి పెట్టేటప్పుడు కోడిగుడ్డు పగిలింది అనుకుంది, అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. చేసిన పరిహారం అంతా కూడా వృధా పోతుంది. అందుకే కోడిగుడ్డు పగలగొట్టకుండా పెట్టేసి వచ్చేయండి. ఇక మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇలా అమావాస్య రోజు కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే 100% ఫలితం రావటం అనేది చూడగలుగుతామని పరిహార శాస్త్రంలో, తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది అమావాస్య ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నలుపు శనికి సంకేతం. అలానే కాకుండా జీవితంలో కష్టాలని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. అంటే జీవితంలో కష్టాలు క్రియేట్ అవుతాయి అనమాట. అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. అలాగే కాకుండా ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకండి. నార్మల్గా ఏంటంటే గుడ్లు, చేపలు, పీతలు, రొయ్యలు ఏవేవో మనం తింటూ ఉంటాం కదా నాన్ వెజ్, అదైతే అసలు తినకండి. వాటి వల్ల కూడా ఏంటంటే చెడు కలుగుతుంది, చెడు జరుగుతుంది. అనేక రకాల సమస్యల్ని మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఇంట్లో వండుకోలేదు కదా బయటికి వెళ్ళి తిందామని తింటూ ఉంటారు. దానివల్ల కూడా మీ జీవితంలో గ్రహస్థితి ఉంటుంది కదా, దాంట్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పని చేసినా కలిసి రాక, విపరీతంగా సమస్యలు వచ్చి, బాధలు వచ్చి, మీకు అన్ని కూడా ఆటంకులు ఎదురయ్యి, అడ్డంకులు వచ్చి, చేసే పనుల్లో కూడా తీవ్రంగా మీకు అనేక రకాల డిస్టర్బెన్స్ అనేవి ఎదురవుతాయని చెప్పొచ్చు. కాబట్టి మీరు మాత్రం నాన్ వెజ్ అయితే తినకండి. దూర ప్రయాణాలు అమావాస్య రోజు చేయొద్దు. అలానే కాలికి ఖచ్చితంగా నల్లదారం కట్టుకోండి, మసి బొట్టు పెట్టుకోండి, కాటుకతో బొట్టు పెట్టుకోండి, తప్పకుండా పెట్టుకోవాలి. అమావాస్య రోజు అలా పెట్టుకుంటే మంచి ఫలితం అయితే వస్తుందండి. కాబట్టి ఏంటంటే కనుక కాలికైతే మసి బొట్టు కానీ కాటుక బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, కాలికి నల్లదారం కట్టుకోండి. ఇంట్లో 2 పూటలు కూడా ఏంటంటే కనుక దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక వేప చెట్టుని తాకండి. వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నా, వేప చెట్టుని తాకినా, ఒక చెంబడి నీటిని సమర్పించినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే 200% కలుగుతుందన్నమాట. ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మంగళ అమావాస్య కాబట్టి వేప చెట్టుని పూజిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. వేలుంటే ఏంటంటే కనుక దీపం కూడా వేప చెట్టు దగ్గర పెట్టుకోవచ్చండి. ఆ విధంగా కూడా మీరు ఏంటంటే రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే వేప చెట్టుకు నీరుని సమర్పించి, నమస్కారం చేసి, ప్రదక్షిణ చేసి, కాసేపు అక్కడ నించోటం కానీ కూర్చోటం కానీ చేస్తే, 2 చేతులతో వేప చెట్టుని తాకితే ధన ద్వారాలు యాక్టివేట్ అవుతాయి, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుందన్నమాట. మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా మీరైతే ఈ చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. అమావాస్య రోజు ఏంటంటే కనుక తలకు నూనె పెట్టకూడదండి. అలా పెడితే మీకు శని దోషం అనేది తగులుతుంది. జీవితంలో ఏంటంటే కనుక కష్టాల బారిన పడిపోతారు, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి తలకైతే నూనె పెట్టకండి. స్నానం చేయాలి. చాలామంది కూడా అమావాస్య రోజు తలస్నానం చెయ్యరు, కానీ తలస్నానం చేస్తే మంచిదని పురాణాలలోనే చెప్పబడుతుంది. 2 పూటలు స్నానం చేస్తే, స్నానం చేసే నీటిలో పసుపు కానీ గల్లుప్పు కానీ చిటికెడంతా వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మనకుండే చెడంతా కూడా పోయి జన్మల పుణ్యం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కావున మీరేంటంటే ఖచ్చితంగా శుచిగా 2 పూటలు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.